ఫైనలీ బిగ్ బాస్ 9 సెకండ్ వీక్ ఎలిమినేషన్ కంప్లీట్ అయ్యింది. అటు ఆడియన్స్ ఇటు బిగ్ బాస్ కలిసి చాలా మర్యాద మనీష్ను ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ 9 ఈ సెకండ్ వీక్లో మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అందరికన్నా తక్కువ ఓటింగ్ పడింది మనీష్కే, అందుకే మనీషే ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ వారం మనీష్ కాకుండా ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వచ్చు అనిపించింది. బిగ్ బాస్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే ఫ్లోరా గారితో పోలిస్తే మనీష్ కంటెంట్ ఇవ్వడంలో చాలా బెటరు. అది పాజిటివ్ కంటెంట్ అయినా, నెగిటివ్ కంటెంట్ అయినా, ఇరిటేషన్ కంటెంట్ అయినా ఏదో ఒక కంటెంట్ అయితే ఇస్తున్నాడు. అందులో ఫ్లోరా గారితో పోలిస్తే మనీష్ బెటరే. దానికి తోడు సీజన్ స్టార్ట్ అయ్యి కేవలం 2 వారాలే అయింది కాబట్టి ఈ టైంలో ఏదో ఒక కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ షోకు చాలా అవసరం. అలా ఆలోచించి ఈ వారం మనీష్కు బదులుగా ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయొచ్చు బిగ్ బాస్ అనిపించింది. అంటే ఓటింగ్ పరంగా కాకుండా కంటెంట్ పరంగా ఆలోచించి షోకు పాజిటివ్ అయ్యే విధంగా ఆలోచించి మనీష్ని ఎలిమినేట్ చేయకుండా ఉంటాడేమో అనిపించింది. కానీ ప్రియా, మనీష్ వీరిద్దరూ ఆడియన్స్కు అస్సలు నచ్చడం లేదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి అని ఆడియన్స్ కోరుకున్నారు. అందుకే వీరిద్దరికి ఓట్స్ వేయకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్న మరో కంటెస్టెంట్ అయినటువంటి ఫ్లోరా గారికి ఆడియన్స్ ఓట్స్ వేయడం, దాంతో ఫ్లోరా గారి ఓటింగ్ చాలా పెరగడంతో బిగ్ బాస్ కూడా ఏమీ చేయలేక మనీష్నే ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనీష్కు ఫ్లోరాకు మధ్య ఓటింగ్ తేడా చాలా పెరిగింది. అందుకే మనీష్నే ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది బిగ్ బాస్.